దాదాపు నెల రోజులుగా జరుగుతున్న కక్రోచ్ ఉద్యమం ఈరోజు సంసద్ చలవాన్ని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, వారు ఆయన జైల్లో పెట్టమని కాదు, శిక్షించమని కాదు, కనీసం బాధ్యత వహించమని, ఒక మార్పు కోసం, మంచి విద్య కోసం అడుగుతున్నదే. దాని మీద లాఠీ చార్జ్ చూస్తుంటే నిజంగా కళ్ళ మన్నీళ్ళు వస్తున్నాయి. ఒక యువకుని పట్టుకుని కొడుతుంటే, కొట్టమని అడుగుతుంటే ఒక తల్లి అనుకుంటాను తన పిల్లవాడు కూడా చదువుతుండొచ్చు, పక్కకి లాక్కెళ్ళింది. కానీ నిర్దాక్షిణ్యంగా విద్యార్థుల్ని, యువకుల్ని కొట్టడం, వారిని మిగతా మీడియా అంతా ఏదో అర్బన్ నక్సల్ అనడం, అర్బన్ నక్సలను ఇంకేదో మాట అనడం చాలా దారుణం. ఈరోజు వేలాది మంది ఎవ్వరూ తీసుకెళ్లకుండా, ఎవరు చెప్పకుండా ఎవరంతా వాళ్ళు అక్కడ చేరడం అనేది నిజంగా అద్భుతమైన విషయమే. దీనికి మనం మద్దతు ఇవ్వాల్సిందే. ఎందుకంటే మేము మా రాజకీయాల్లో దాదాపు 53 సంవత్సరాల రాజకీయాల్లో ఇటువంటి ఉద్యమాలు రాలేదు. ఇప్పుడు వచ్చే ఒక మార్పు కోసం ప్రజల్లో ఉన్న ఏదైతే పెళ్లి బుక్కితున్న ఆగ్రహం ఉందో ఈరోజు కట్టలు దించుకుని విద్యార్థి యువతల ఆగ్రహం కింద బయటకు వస్తుంది. దీనికి సమాధానం ప్రభుత్వం చెప్పాల్సిందే. ఇటువంటి ఉద్యమానికి మనం మద్దతు ఇవ్వాలి. ఈరోజు ఆకునూరు మురళి గారు మిగతా వారి సారథ్యంలో జరుగుతున్న సమావేశానికి ఏదైతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి హాజరు కావాల్సిన కోరుతున్నాం. చీకట్లో కూర్చుని నిందించే దానికంటే చిరుదీపు వెలుగుతున్నారు. జస్ట్ మీ మద్దతు పవర్ఫుల్ గా పనిచేస్తుంది. రాబోయే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈ ఉద్యమానికి తప్పనిసరిగా మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం, బాధ్యత మనందరి మీద ఉంది. ఒక మార్పు కోసం, ఒక మంచి విద్య కోసం అందరం ముందుకు రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు 3 గంటలకి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అక్కడికి అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.